జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తండ్రి లేని గాయత్రి సంరక్షణ బాధ్యతలు తన తాతయ్య అయిన పెద్దయ్య తీసుకున్నారు. వయసు మీద పడ్డం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని మేము గాయత్రి పాపని దత్తత తీసుకుంటున్నాం. ఆదర్శనీయమైన మీ ఆలోచనని మనసారా స్వాగతిస్తున్నాను. ఆ ఇబ్బందులేంటో తెలుసుకొని డబ్బు సాయం చేయొచ్చు కదా విశాల్. నెలకింతిస్తే వాళ్లే బ్రతికేస్తారు. నీ నోట్లో యాపిల్ కాయ పెట్టి కొడతానేమనుకున్నావో? ఏయ్ మెంటల్, కసీన్ ఎందుకంటున్నావు? అనక ముద్దు పెట్టుకుంటారా? గాయత్రి పాప ఖర్చులకి నెల నెల ఇంత ఇస్తే పోలా అంటుంది కదా. దీనికి నేను వారానికి ఇంత అని పడేస్తాను. ఏ హాస్టల్లోనైనా పడుండమనండి. ఏమంటారు? నో నో అని నోరు తెరిచింది చూసారా? మాటలు రాని పసికూన ఏమీ అనలేదనే కదా ఇలాంటి బిస్కెట్ రాణీలు సలహాలిస్తుంటారు. వదిలేయమ్మా. నేను పట్టుకుంటేనే కదా దీన్ని వదిలేయడానికి. వదినా, కూల్ డౌన్. విశాల్ బ్రో వాళ్ళు చెప్తున్న దానికి చప్పట్లు కొడతాం అనుకున్నాను. నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు ప్లీజ్. అంతేనంటావా? ఓకే డన్. అఖండ దీపారాధన చేయాలన్నారు, అదేమీ చేయరా? తప్పకుండా చేస్తామమ్మా. దత్తత తీసుకునే ముందు పాపకు కూడా ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అని ఒక నిర్ణయానికి వచ్చాం. మా నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి బావగారు. వెండి మొలతాడు కూడా తీసుకురాలే నేను. ఎవరు ఏమీ తీసుకురాని అవసరం లేదు, మేమే ఇస్తాం. ఏం చేస్తున్నారేంటి? ప్రస్తుతం ఉన్న 50 కోట్ల ఆస్తిలో సగం గాయత్రికి, మిగతా సగం గానవి పేరున రాస్తున్నాం. విశాల్, ఉన్న ఆస్తి పిల్లల పేరు మీద రాస్తే ఎలా? గానవి అంటే మీ కడుపున పుట్టింది కాబట్టి వారసురాలిగా ఆస్తి అనుభవించే హక్కుంటుంది. గాయత్రిని కన్నదెవరో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య, గాయత్రిని కన్నవాళ్ళం మేము. అమ్మా, మ్యాటర్ ఏంటంటే ఇంకో నెల రోజుల్లోపే మహాశివరాత్రి వస్తుంది. అప్పుడు పూజ పేరిట అందరం ఉపవాసం ఉంటాం. కానీ సుమన మాత్రం తినబుద్ధి కాక తినలేక పస్తులుంటుంది. ఇంట్రెస్టింగ్ బ్రో. వై మర్చిపోయావేంట్రా? తన పేరిట ఉన్న 50 కోట్లు తిరిగి మాకొచ్చేస్తాయి కదా. అవును బ్రో, అంటే ఆ 50 కోట్లని గాయత్రి పెద్దమ్మ దొరకగానే తనకి రాసిచ్చేస్తారన్నమాట. సూపర్ ఐడియా, బాగుంది కదా? గుర్తు చేయటం కాదు, గుచ్చి గుచ్చి చంపేస్తున్నారని అర్థమైంది నాకు. డోంట్ వరీ సుమన, కాలం కలిసొస్తే నడుచొచ్చి కొడుకొస్తాడు అంటారు. నిన్ను నమ్ముకునే అప్పట్లో 100 కోట్లు పోగొట్టుకున్నారు వదిన వాళ్ళు. సుమ్మి నమ్మిందంటే ఇంకేం పోగొట్టుకుంటుందో. నేను పోగొట్టుకోను, రాబట్టుకుంటాను. అందుకు ఎంతకైనా కష్టపడొచ్చు గాని ఎంతకైనా దిగజారకూడదు చెల్లి. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని
గాయత్రిని దత్తత తీసుకుంటున్నాం. 25 కోట్లు తన పేరునే రాస్తున్నాం. బాబుగారు, దస్తావేజుల మీద సంతకం పెట్టండి. నేను కూడా పెడతాను. మావయ్య గారు, ఈ ఆస్తి కాగితాలు మీ చేతుల మీదుగా పెద్దయ్యకి ఇవ్వండి. అలాగే తీసుకో. ఆస్తులు నేనేం చేసుకుంటానమ్మా? లేదు పెద్దయ్య, మేమే రాసి తిరిగి కాగితాలు మా దగ్గరే ఉంచేసుకోరాదు. బ్యాంకులో భద్రంగా ఉంచండి. తీసుకోండి శాస్త్రి గారు. మీ మనవరాల్ని మాకిచ్చేశారని అనుకోకండి. తీసుకోండి. తీసుకోండి. దత్తత స్వీకారం అయ్యాక మీరు మా ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. మా దగ్గరే ఉన్నా మాకేం అభ్యంతరం లేదు. పైగా ఆనందంగా ఉంటుంది. ఏం అనుకోకండి అయ్యా. నేను పరమేశ్వరి సన్నిధానంలోనే కాలం వెళ్లదీస్తాను. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చే గాయత్రిని చూస్తాను. మంచి శాస్త్రి గారు. అమ్మా నయని, విశాల్, అఖండ దీపారాధన చేయండి. గాయత్రిని మీ బిడ్డగా స్వీకరిద్దురుగాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.